అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. సో మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, దాన్ని బట్టి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. సో మా తల్లిగారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మా తల్లి చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు చక్కటి సేవకులుగా ప్రభు మమ్మల్ని చేశారు, దాన్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాం. సో మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది కుటుంబాలు చూస్తూ ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడి. ఎందుకో తెలుసా? కొంతమందికి అసలు బ్రతకాలం లేదు. కొంతమంది అంటున్నారు, అన్న మా గుండెలు పగిలిపోతున్నాయి, మా హృదయం విరిగిపోయి ఉంది, చనిపోవాలన్న ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది అంటున్నారు, మా పిల్లలు ఇలా ఉంటారని మేము అనుకోలేదయ్యా, మా భర్త ఇలా జీవిస్తాడని అనుకోలేదు, మా ఇల్లు ఇలాగా అరణ్యంలాగా ఉంటుందని, చెరసాల అనుభవాలు కలిగి ఉంటుందని మేము కలలో కూడా ఊహించలేదు. సంతోషము, సమాధానం కూడా మా జీవితంలో లేదయ్యా. ఎటు చూసిన అప్పులు, రుణబాధల మధ్యన నలిగిపోతున్నాం. ఒకవైపు చూస్తే నిరుద్యోగము, ఏం చేయాలో అర్థం కాని బాధ మా హృదయంలో ఉండిపోయింది అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మీకు మాట చెప్పన, కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ దూరం అయిపోతారేమో కానీ నష్టాల మధ్యన కష్టాల్లో ఉన్న మనందరికీ నా ప్రభు సమీపంగా ఉన్నారు. ఉండడమే కాదు, ఆయన చేసే గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో 147వ కీర్తన 3వ అధ్యాయం మనం చదవగలిగితే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈరోజు ఎన్నో ఆలోచన చేత మనము చెదిరిపోయిన హృదయం కలిగిన వారుగా ఉన్నాం. మానసిక బాధ ఎక్కువైపోయింది. అలాగే నేను అంటాను, ఎన్నో గాయముల చేత మనం నింపబడ్డాం. సొంత వారు మనల్ని మోసం చేశారు, నానుకున్న వారే మనల్ని రోడ్డుకి తీసుకొచ్చేశారు. ఈరోజు మనం ఏ స్నేహితుడైతే నాతో ఉంటాడనుకున్నామో వారే ఈరోజు ద్రోహం మనకి చేసి మనల్ని ఎంతగానో సమాజంలో బ్యాట్ చేస్తున్న వారు ఉన్నారు. ఈ గాయము మాన్పువాడు ఆయన మాత్రమే. ఈరోజు నేను అంటాను కదా, మా హృదయాల్లో కూడా చాలా బాధలు ఉండేవి. మా భుజాలు తట్టిన వారే మా కాళ్ళు పట్టుకుని కిందకి లాగడం ప్రారంభించినప్పుడు ఎంతో బాధ అనిపించింది. మమ్మల్ని ప్రేమించిన వారే మాకు వెన్నుపోటు పొడిచినప్పుడు హృదయం ఎంతగానో గాయమైపోయి, ఇంకెందుకు పరిచర్య చేయడం, మనం ఏ ద్రోహం చేసాం అని రకరకాల ఆలోచనలు కలిగి మేము ఎన్నో సంవత్సరాలు ఉన్నాం. కానీ నా ప్రభు మా హృదయంలో కలిగిన గాయములన్నిటినీ ఆయన కట్టాడయ్యా. మా గుండె చెదిరిపోయినప్పుడు నా ప్రభు సరిచేశాడు. సంతోషము, సమాధానాన్ని ప్రభు బహుమానంగా ఇచ్చారు. ఒక చిన్న సందర్భం జ్ఞాపకం వస్తుంది. ఒకరోజు ఒక రైల్వే ఎంప్లాయ్ యొక్క భర్త గారు మాకు ఫోన్ చేశారు, అయ్యా మా ఆవిడ చాలా తెలివైన ఆమె, చాలా మంచిగా ఉద్యోగాన్ని సంపాదించింది, మాకు చక్కటి పిల్లలను దేవుడు అనుగ్రహించాడు, మా అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఆమె యవనస్తురాల్లోకి వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న పనుల వల్ల, ఆమెకుంటున్న సహవాసం వల్ల ఈమె తల్లిగారు తట్టుకోలేక మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి పిచ్చివారైపోయారట. అంటే ఎవరొచ్చినా పరాకు మాటలు మాట్లాడడం, ఎవరొచ్చినా పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం. అంత చదువుకున్న ఆమె కూడా పిల్లల ప్రవక్తను చూసి, తన కూతురు యొక్క జీవిత విధానాన్ని చూసి ఆమె కుమిలిపోయి ఒక పిచ్చిదానిలాగా మార్చబడింది. ఉద్యోగుల నుంచి బయటికి పంపించేశారు. నరకయాతన ఆమె అనుభవిస్తోంది. ఏం చేయాలో అర్థం కాక ఆమెను మందిరంలోకి తీసుకొచ్చారు. ప్రభు వాక్యం ఆమెను బలపరిచింది. చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్యోగం అయితే రాలేదు, కానీ మెల్లిమెల్లిగా ఆమె రికవర్ అవ్వడం ప్రారంభించింది. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా పిల్లలు మారుతారని ఇప్పుడు ధైర్యం వచ్చిందయ్యా. దేవుడి చక్కటి సంతోషము, సమాధానాన్ని వారి గృహంలో మరలా తిరిగిచ్చాడు. ఈరోజు తన కనిన కూతురు చక్కటి ఉద్యోగం చేస్తూ చక్కటి వివాహం జరిగి స్థిరపడ్డారు. దేవుడు బాగు చేయడమే కాదు, గాయములు కట్టగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నీ కుటుంబాలు కూడా కడతాడు. ధైర్యంగా ఉండండి, ఎన్నడూ నిరుత్సాహపడద్దు. ఈ పగిలిపోయిన హృదయాన్ని తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టండి. ఆయన బాగు చేసి నిన్ను మరలా అమూల్యమైన పాత్రగా నా ప్రభు మారుస్తాడు. కంగారు పడకండి. గాడ్ బ్లెస్ యూ.